అమ్మా, ఏమైంది? అరే, మీరు వచ్చేసారా? నమస్తే. చాలు నాన్న. చిందా, నువ్వు వీళ్ళతో అస్సలు మాట్లాడుకో. వీళ్ళు చేసిన పనులేంటో నీకు తెలియదు. ఏమైందమ్మా? మీ అత్తగారింటి వాళ్ళని మనం ఏమైనా అడిగామా? లేదు కదా. ఏమైనా డిమాండ్ చేశామా? లేదు. కేవలం 50 మందికి షగున్నివ్వమని చెప్పాము. అరే, వీళ్ళతో అది కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడొచ్చి ఇలా వంకలు చెప్తున్నారు. సమయం దొరకలేదు, డబ్బులు సర్దుబాటు కాలేదు. వీళ్ళకి మనం మూర్ఖుల్లా కనిపిస్తున్నామా? మాకేమీ అర్థం కాదా? అరే, ప్రతిసారి ఇలా బ్రతిమలాడుతూ ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేశారో తెలీదు. అమ్మా, అందరి ముందు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చులే. ఎందుకు తర్వాత ఎందుకు, ఇప్పుడే ఎందుకు కాదు. ఇకపై వీళ్ళకు వత్తాసు పలకవద్దని నీకు ముందే చెప్తున్నాను చిన్న. ప్రియపురాలి గారు, ఏమనాలో ఎలా అనాలో అది మమ్మల్ని అనేయండి. మాట నిలబెట్టుకోగలమని అనుకున్నాం, కానీ ఆలోచించకుండా మాట ఇచ్చేశాం. మమ్మల్ని క్షమించండి. మేము నిజంగానే ప్రయత్నించాము. మీరు అర్థం చేసుకోగలరు. పెళ్లికి కూడా చాలా ఖర్చు అయింది. పెళ్లి కొడుకు బట్టలు, పెళ్లి కూతురు చీర, షగున్ ఇవన్నీ చేసేసరికి మా పరిస్థితి దారుణంగా అయిపోయింది వియ్యపురాలి గారు. అక్క, నిజానికి తప్పు నాదే. మేము అనవసరంగా వీళ్ళ తల మీద భారంగా మారాము. మా వల్ల వీళ్ళు ఎన్నిసార్లు ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. కానీ ఎప్పుడు అవసరమైనా వీళ్ళు నాకు మరియు నా కూతురికి ఎప్పుడూ సహాయం చేశారు. తప్పు నాదే. నా స్వంత కూతురు పెళ్లి కోసం నేను షగున్ ఏర్పాటు చేయలేకపోయాను. నన్ను నమ్మండి, నాకు నిజంగానే అంత స్తోమత లేదు. అంతమందికి షగున్ సామాన్లు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అంతా నా తప్పే. నన్ను క్షమించండి. మీరు ఇక్కడికి వచ్చి బ్రతిమలాడుతున్నారు మీ దగ్గర డబ్బులు లేవని. కానీ మీ కూతురు మీ నవాబ్ జాదికి ఇక్కడికి రాగానే డబ్బులు తగలేయాలని కోరిక పుట్టింది. అరే, మా వీధిలో అమ్మాయి మేకప్ కోసం వస్తే ఈమె తన చేతుల్లో బోలెరు డబ్బులు పెట్టింది. మీరు పెళ్లిలో షగున్ ఇవ్వలేదు, కానీ ఈమెకి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఇక్కడికి వచ్చి ఇలా పంచుతోంది. లేదక్క, ఎక్కువ ఏమీ ఉండవు. అహానాకి పెళ్లిలో కానుకల రూపంలో వచ్చిన డబ్బులు మాత్రమే అవి. అది కూడా తన అత్తగారింటికి వస్తుంది కాబట్టి అంతకుమించి నా వద్ద కేవలం 1000 మాత్రమే ఉన్నాయి. అంత తక్కువలో 50 మందికి షగున్ సామాన్లు ఎలా వస్తాయి? మంచిది, మాకు మీ షగున్ ఏమీ అవసరం లేదు. అంతా తీసుకెళ్ళిపోండి. ఒక్క షగున్ కూడా ఇక్కడ ఉండకూడదు. అమ్మా, నీ వల్ల కాకపోతే వీళ్ళకి చెప్పేయాల్సింది. ఇంతమందికి షగున్ ఏర్పాటు చేయడం మా వల్ల కాదు అని. అప్పుడు వీళ్ళకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే పెళ్లి చేసుకునేవారు, లేకపోతే లేదు. నువ్విప్పుడు చాలా పెద్ద తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు. ఏ అమ్మాయి, ఖబర్దార్, ఇక నోరు మూసుకో. ఏమైందక్క? అరే చూడు, 50 మందికి షగున్ తీసుకురమ్మంటే వీళ్ళు దాన్ని కూడా పాడు చేశారు. కేవలం 11 మందికి మాత్రమే తెచ్చారు. చెప్పండి, మాకు కూడా చుట్టాలున్నారు, అందరినీ సంతోషపెట్టాలి కదా. అమ్మా, నువ్వెందుకు అరుస్తున్నావు? చూడు, నా కలీగ్స్ వచ్చారు, మా బాస్ కూడా రాబోతున్నారమ్మా. అందరి ముందు ఇలా అరవకు, నీకు దండం పెడతాను ప్లీజ్. నేను అరుస్తున్నానా? వీళ్ళు చేస్తున్న మోసం నీకు కనిపించడం లేదా? నీకెప్పుడు నీ తల్లి తప్పే కనిపిస్తుంది. అరే, వీళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో నీకు తెలియడం లేదా? చిన్న, నువ్వు అప్పుడే నీ పెళ్ళానికి బానిస అయిపోయావా? వదినా, ఏమైంది? ఏమీ కాలేదు మరిది గారు. వెళ్ళండి అందరూ. అతిథులకు స్వాగతం పలకండి. ఏ షగున్ అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఏది ఉండకూడదు. తీసుకెళ్ళిపోండి అంతా. ఇందులో వధూవరుల కోసం శోభనం బట్టలున్నాయి. ముగ్గురు కోడళ్ళకి ఇంకా మీకోసం కూడా ఉన్నాయి. మరి మా చుట్టాలకు వాళ్ళకెలా? మేము వాళ్ళని సంతోష పెట్టాలి. చుట్టాలకు లేకుండా షగున్ తీసుకోవడం మాకు పద్ధతి కాదు. మీలాంటి ఆలోచనలు మాకు లేవు. అక్క, నేను చూస్తాను.
వచ్చే 7 రోజుల్లో ఎలాగైనా నేను షగున్ ఏర్పాటు చేస్తాను. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నానక్క, ఇక కోపాన్ని వదిలేయండి. అమ్మా, నువ్వు 7 రోజుల్లో ఇన్ని డబ్బులు ఎలా ఏర్పాటు చేస్తావు? నీ వల్ల కాదమ్మా. నీకెవరు అప్పు ఇస్తారు? ఒకవేళ ఎవరైనా అప్పు ఇచ్చినా ఆ అప్పు ఎలా తీరుస్తావు? ఇంతకు ముందు కూడా డబ్బులు సర్దుబాటు చేయడానికి ప్రయత్నించావు కదా, అయినా కాలేదు కదా. మరి 7 రోజుల్లో ఎలా చేస్తావు? మధ్యలో తలదూర్చే అలవాటు దీనికి పోదు. దీనికి తన ఉపన్యాసం ఇవ్వడం ముఖ్యం. మా అమ్మని, మా పుట్టింటి వాళ్ళని అవమానిస్తుంటే నేను ఇలాగే మౌనంగా చూసి ఉంటే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. చిన్న కోడలి ధైర్యం చూడండి, అత్తతో ఎలా ఎదురు మాట్లాడుతుందో. అవునక్క, పందెంకాయండి. తను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే తను ఈ ఇంట్లో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఏదేమైనా అత్తయ్య అలా తన ముందు వాళ్ళింటి వాళ్ళని అవమానించకూడదు. అది కూడా సరైంది కాదు కదా అక్క. వీళ్ళది కూడా తప్పే కదా. ఇచ్చే స్తోమత లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? అరే, ముందే చెప్తే పెళ్లి ఆగిపోతుందని చెప్పుండరు. ఏమైందమ్మా? మీ అరుపులు వినిపించేయి. అందరికీ నా అరుపులే వినిపిస్తాయి, అవునా? ఇక్కడ వాళ్ళు చేస్తున్నవి ఎవ్వరికీ కనిపించడం లేదు. ఇలాంటి మోసకారి కుటుంబంలో మన చిన్నాకి పెళ్లి చేశాం. అమ్మా ప్లీజ్, నన్నేమైనా అనండి, కానీ మా కుటుంబాన్ని ఇలా బద్నాం చేయకండి ప్లీజ్. చాలు, ఇక ఒక్క మాట కూడా మాట్లాడకు. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను చిన్న కోడలా. మాకివేమీ వద్దు. తీసుకెళ్ళండి, ఇవన్నీ తీసుకెళ్ళండి. ఒక్క షగున్ కూడా మాకొద్దు. అమ్మ, ఏం చేస్తున్నావు? అది కూడా అందరి ముందు. అమ్మా వదిలే, వాళ్ళ వల్ల కాలేదు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేశారు? పెద్దమ్మ, మీరు దయచేసి శాంతించండి. చూడండి, వీళ్ళ తరపున షగున్ నేను తెస్తాను. చుట్టాల ముందు మీ తల దించుకోనివ్వను. ప్రస్తుతానికి ప్లీజ్ శాంతించండి. అలాంటిదేమీ లేదు, నేను చూసుకుంటాను పెద్దమ్మ. నీకేమైనా ఆయిల్ బౌల్ ఉన్నాయా వీళ్ళ కోసం ఏదో చేయడానికి? అరే, నువ్వెందుకు కొంటావు? నీకు వీళ్ళతో ఏం సంబంధం? నువ్వు వీళ్ళ మీద డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తావు? ఎందుకు వృధా చేస్తావు? నీకు వీళ్ళ మీద జాలిగా ఉందా? మరి నీ తమ్ముడికి ఇంత పెద్ద మోసం జరిగింది, అది నీకు కనిపించడం లేదా? జీవితాంతం ఇలాంటి కుటుంబం అమ్మాయిని మేము భరించాలి. అక్క, మీకు 50 మందికి షగున్ ఇచ్చేస్తాను ఈ వారంలో. ఒక్క వారం సమయం ఇవ్వండి, నేనంతా తీరుస్తాను. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళండి. మీ షగున్ వద్దు. వారం లోపిస్తుందట షగున్. అరే, మేమైతే బిచ్చగాళ్ళ కుటుంబంలో మా అబ్బాయి పెళ్ళైందని అనుకుంటాం. నుదుటి రాత ఇలా ఉంటే ఏం చేయగలం? భరించక తప్పదు. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, మీ కూతురు ఇక్కడ ఉండాలంటే ఈ ఇంటి పద్ధతులు కట్టుబాట్లు పాటించాలి. లేకపోతే తను ఇక్కడ ఉండలేదు, తిరిగి పంపిస్తాము. అప్పుడు మళ్ళీ మీకు భారంగా మారుతుంది. ఇక్కడ భోజనం చేయడానికి వచ్చారు కదా మీరు, వేళ్ళు నాకి నాకి తినండి, తినండి కడుపు నిండా. నడురా చిన్న.
చూసావా పిన్ని, ఎంతలా అవమానం జరుగుతుందో మీ ఇద్దరి వల్ల. మేం కూడా మీతో పాటు నలిగిపోతున్నాము. మీరు మీ సంగతి చూసుకోండి. నేనైతే ఇక్కడ అస్సలేమీ తినను. అరే ఇక చాలు ఈ తమాషా. అనవసరంగా ఇంత అవమానం భరించాల్సి వస్తుంది. అయినా మమ్మల్ని అడిగేవాడే లేడు. అరే ఎలాగోలా ఏమైనా నీ పెళ్ళైతే చేశాము కదా, ఇక నుండి నీ ఇల్లు నువ్వు చూసుకో. అలాగే మీ అమ్మ ఉండే ఏర్పాటు కూడా చేసుకో. మేము జీవితాంతం ఆమె భారాన్ని మోయలేం. మా వల్ల కాదు. అంతా నెమ్మదిగా మీరే ఏర్పాటు చేసుకోండి. మా అమ్మ మీ ఇంట్లో ఉంది కాబట్టి కనీసం మీకు పని వాళ్ళ ఖర్చైనా మిగులుతోంది పెద్దనాన్న. మా అమ్మ ఒక్కరితే మీ ఇంటి పని మొత్తం చూసుకుంటుంది. నమ్మకస్తురాలు, మౌనంగా మీ మాటలన్నీ పడుతుంది. మీరు పెట్టింది తల వంచుకుని తింటుంది. ఎప్పుడూ ఎదురు మాట్లాడదు. ఇదంతా మంచిది కాదా? నాకెప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ మీరు నా పెళ్లి బలవంతంగా చేశారు. ఇప్పుడు అమ్మను ఉంచుకోలేమని అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తుంది మా అమ్మ? చూడండి, ఇంత జరిగినా ఇంకా ఎదురు మాట్లాడుతోంది. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే కొద్ది రోజుల్లోనే అత్తగారి ఇంటి నుండి వెళ్ళగొడతారు. అప్పుడు మళ్ళీ మా గడప దగ్గరకే వస్తావు. మీరు కంగారు పడకండి పెద్దనాన్న. నేను మాట ఇచ్చాను కదా, నేను మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రానని. కాబట్టి రాను. నా మీద నమ్మకం ఉంచండి. మీరు ప్లీజ్ పదండి, భోజనం చేయండి. లేదు బాబు, ఈరోజు వద్దు. ఈరోజు కడుపు నిండిపోయింది బాబు. చూడండి, మీరంతా పెద్దమ్మ మాటలను తప్పుగా అనుకోకండి. ఆమె కోపం వస్తే ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. లేదు లేదు బాబు, నిజానికే కూతురింట్లో నీళ్లు కూడా తాగకూడదు. మేం కేవలం ఆహారాన్ని చూడ్డానికి వచ్చాము. ఇక మేము వెళ్తాము. వెళ్ళొస్తానా హనా? చల్లగా ఉండు, అందరినీ జాగ్రత్తగా చూసుకో. నీ అత్తగారు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. అయినా వెళ్ళేటప్పుడు ఆమెను ఒకసారి కలిసి వెళ్తాను. నిన్ను అష్టమంగళ పూజ కోసం ఇంటికి పంపిస్తే చాలా బాగుంటుంది. పిన్ని, ఇక మా ఇంట్లో ఎలాంటి అష్టమంగళ పూజలు జరగవు. ఇక ఇవన్నీ మేము చేయలేం. ఒక పక్క ప్రజలకు మంచి చేయాలి, ఆపై మాటలు కూడా పడాలి. ఈ గొప్ప మనసు ఇక చాలు. ఇక మా వల్ల కాదు. చూడండి, నా మాట వినండి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి మీరు నాతో రండి, వేడుకుంటున్నాను. వస్తా. ఆహనా, నీకో మాట చెప్పనా? మీ అమ్మ ఎందుకు వద్దని చెప్పలేదు, ఇంతమందికి షగునివ్వలేము అని. ఆమె వల్ల కానప్పుడు ముందే వద్దని చెప్పాల్సింది కదా. ఎవరి దగ్గరైతే డబ్బులుండవో వాళ్ళ రాతలో అవమానపట్టమే రాసుంటుంది. ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు. మా అమ్మ మొదటి నుండి చెప్తూనే ఉంది కదా, ఆమె ఇవన్నీ చేయలేరని, ఇవన్నీ చేయడానికి ఆమె దగ్గరంత డబ్బు లేదని. మేం ఎప్పుడూ అబద్ధపు హామీలు ఇవ్వలేదు. అంతా మీరు కళ్ళారా చూశారు కదా. ఆ రోజు నగలు కొనేటప్పుడు ఏం జరిగిందో, దాని తర్వాత మా అమ్మ తన నగలు తాకట్టు పెట్టి డబ్బులు సర్దుబాటు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఏమీ కాలేదు. పెద్దనాన్న కూడా చేతులెత్తేశారు.
అందులో నా అమాయకపు తల్లి ఒక్కతే అంతమందికి షగున్ ఎలా ఏర్పాటు చేస్తుంది? అంతా ఎంత త్వరగా జరిగిపోయిందంటే నాకు పెళ్లిలో ఎన్ని చీరలైతే వచ్చాయో అవన్నీ నేను షగున్ కోసం ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఏ ఉన్నాయో వాటితోనే సరిపెట్టుకుంటాను. అహనా, మీరు టెన్షన్ పడకండి. ప్రస్తుతానికి ఇవన్నీ వదిలేయండి. ఏదో ఒకటి సర్దుబాటు అవుతుంది. ఐఎమ్ రియలీ సారీ. అందరి ముందు మీ ఇంటి వాళ్ళు అవమానపడాలని నేను అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. అహనా, మేమందరం వెళ్ళాక నువ్వు ఈ బరువైన బనారస్ చీర మార్చుకో. మీ అమ్మ తీసుకొచ్చిన కొన్ని చీరలు అక్కడున్నాయి, అది కట్టుకో. మరిది గారు, మీకోసం కూడా కుర్తా పైజామా ఉంది, అక్కడుంది, మార్చుకోండి. సరే అక్క, మిగిలిన పద్ధతులు పూర్తి చేద్దాం. హాహా. అహానా, నువ్వు కొబ్బరి నీళ్ళతో అర్జున్ కాళ్ళు కడగాలి, సరేనా? ఆ తర్వాత నీ జుట్టుతో ఆయన కాళ్ళు తుడవాలి. అర్థమైంది కదా? కొబ్బరి నీళ్ళు ఎక్కడున్నాయి? అదిగో. ఇదిగోండి. అరే రే, త్వరగా తీసుకురా. వదిలే. నువ్వురా. సరే, ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు మిఠాయి తినిపించుకోండి. అరే వదిన, మీరు కూడా తీసుకోండి, అంత సిగ్గెందుకు? ఇక తినండి చిన్న వదిన. అన్నయ్య చాలా ప్రేమగా తినిపిస్తున్నారు కదా. చిన్న అన్నయ్య, నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావు. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా? ఇక్కడ వదినని చూడు, ఎప్పటి నుండో సిగ్గుపడుతోంది. అరే చిన్న వదిన, ఒకసారి అన్నయ్య వైపు చూడండి, సంతోషంతో ఆయన బుగ్గలు ఎలా ఉబ్బాయో. సరే అహానా, ఇప్పుడు నీ వంట తినిపించు. ఎప్పుడు నీ మాటల్లో ఇలాగే తీపి నుంచుకో. మీ పొల్టు అన్నయ్యలాగా ఎప్పుడూ చిరాకు పడకు. ఆయన తిట్లు తిని తిని నా జీవితం గడిచిపోయింది. ఏ, మీ ఇద్దరికి నవ్వులు బాగా వస్తున్నాయి. అదే పెద్దమ్మ చూస్తే ఈ నవ్వులన్నీ మాయమైపోతాయి. పదండి, మీ గదులకు వెళ్ళి పడుకోండి. అమ్మా, ఇంకొద్దిసేపు ఉండనివ్వు ప్లీజ్. మీరు వెళ్ళనప్పుడు మేము ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? అయినా చిన్న బాబాయ్ పెళ్లి ఈ రోజే కదా ముగిసేది. లేదు లేదు, అస్సలు కుదరదు. ఇప్పుడు ఇద్దరూ మీ గదులకు వెళ్ళండి. అయినా ఇవి పెద్దల పద్ధతులు, ఇక్కడ పిల్లలు అస్సలు ఉండకూడదు. సరే మరి, నేను పెద్దమ్మని పిలుస్తా. సరే పిన్ని, పెద్దమ్మ పేరు చెప్పి భయపెట్టక్కర్లేదు, లేకపోతే రాత్రి నిద్ర రాదు.
బై పిన్ని. పదండి మనం మిగిలిన పద్ధతిలో మొదలు పెడదాం. పదండి. ఇప్పుడు పూలదండలు మార్చుకునే ఆచారం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మళ్ళీ దండలు వేసుకోవాలి. త్వరగా దండలు మార్చుకోండి. పద త్వరగా. సిద్ధంగా ఉన్నారా? ఇదంతా ఏం జరుగుతోంది? ఈ రాత్రంతా ఇలా వినోదాలతోనే గడిచిపోతుందా? ఈ శంఖం ఎందుకు ఊతున్నారు? ఆ శబ్దాలు ఎందుకు చేస్తున్నారు? పెద్దమ్మ దండలు మార్చుకుంటున్నారు. ఆ సమయంలో శంఖం ఊదరం పద్ధతే కదా, అందుకే ఆ శబ్దాలు చేస్తున్నారు. అరే ఎంత రాత్రైందో ఏమైనా తెలుసా? ఈ తమాషా అంతా ఆపండి. అరే అయినా నా ఆరోగ్యం బాలేదు. ఇంత గోల నేను భరించలేకపోతున్నాను. దయచేసి ఇదంతా ఆపండి. అమ్మా అయిపోయింది. మేము మా గదులకు వెళ్తున్నాము. పదండి భయ్యా, ఇక వెళ్ళండి, గదులకు వెళ్ళండి. అమ్మా ఏమైంది నీ ఆరోగ్యానికి? నా ఆరోగ్యానికి ఏమైందో తెలుసుకుని నువ్వేం చేస్తావు? అమ్మా ఏమైందో చెప్పండి ప్లీజ్, నాకు చెప్పండి. నీకు చెప్తే ఏమవుతుంది? రాత్రంతా నన్ను చూసుకుంటుంటా ఉండగలవా? తప్పకుండా అమ్మా, అవసరమైతే ఎందుకుండను. అసలు మీకేమైందో చెప్పండి. రేపు పద్ధతి ప్రకారం వాళ్ళ శోభనం ఉంది. ఏం చేసినా సరే అది జరగనివ్వకండి.